వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెన్షికా వ్లాగ్స్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే మీ అందరికీ తెలిసిందే కదా, మేమైతే వినాయకుని చిన్న మట్టి వినాయకుని అయితే ఇంట్లో పెట్టామన్నమాట. 5 days పూజించి ఈ రోజు అయితే చక్కగా నిమజ్జనం అయితే చేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది నైట్. ఇప్పుడైతే వినాయకుని కదిలించి ఇంకా పిల్లలతో డాన్సులు చేయించి చక్కగా చెరువు దగ్గరికి తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేయాలన్నమాట. ఇంకా మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా వచ్చిండ్రు, మా చెల్లెళ్ళు అందరు వచ్చిండ్రు. హాయ్ చెప్పండి అందరూ. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వినాయకుని నిమజ్జనం అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి ఆ రోజు అని అంటే పులిహోర ప్యాకెట్స్ కదా. మనకి బయట గల్లీలలో పెట్టే వినాయకుల దగ్గర ఇలా మంచిగా పులిహోర ప్యాకెట్స్ కట్టి కాలనీలో అందరికైతే పంచుతారు కదా అన్నవాళ్ళు. ఇంకా మేము ఇంట్లో చిన్న వినాయకుని పెట్టినా సరే అందరికీ ప్రసాదం కింద పులిహోర ప్యాకెట్స్ అయితే కట్టి ఇద్దామని చెప్పేసి ఇక్కడ అమ్మ పులిహోర ప్రిపేర్ చేసి ఇంకా పిల్లలు పిన్ని అందరు కలిసి ప్యాకెట్స్ కింద కట్టి కాలనీలో ఉన్న వాళ్ళందరికైతే పంచిండ్రనమాట. ఇంకా అమ్మ ఇలా బ్యాండ్స్ కూడా తీసుకొచ్చింది, పిల్లలు మంచిగా కట్టుకొని సరదాగా డ్యాన్స్ చేస్తారు కదా అని చెప్పేసి పెట్టింది. చిన్న వినాయకునైనా సరే కానీ ధూమ్ధామ్గా మంచిగా నిమజ్జనం అయితే చేసామన్నమాట. 5 days మంచి చక్కగా పూజించి ఇంకా ఇక్కడ వినాయకునికి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి వినాయకుని దగ్గర ఉన్న ఫ్రూట్స్ లడ్డు అవన్నీ ప్రసాదాలు అయితే ఏవేవి ఉన్నాయో అవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసి ఇంకా వినాయకునికి మా చిట్టి తల్లికి అయితే చక్కగా నెత్తిపైన ఎత్తేసిందనమాట. మా పాప ఎంత చక్కగా అసలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట ఆ వినాయకుని చూసి. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా గణపతి బప్పా, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంకా కాలనీలో ఉన్న పిల్లలందరూ డ్యాన్స్ చేస్తారు కదా అని చెప్పేసి బయట అయితే వినాయకుని ఇలా చిన్న చైర్ వేసి కూర్చోబెట్టామన్నమాట. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట ఈ డ్యాన్సులు వేసుకుంటూ. ఇంకా బయట అందరూ చక్కగా డ్యాన్సులు చేశాక ఇక్కడైతే భోజనాలు చేయడానికైతే ఇంట్లోకి వచ్చామన్నమాట. మళ్ళీ నిమజ్జనంకి వెళ్తే లేట్ అవుతుంది కదా రావడానికి, పిల్లలు కూడా ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి ఆకలి వేస్తుంటుంది, సతాయిస్తుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తినకుండా పడుకుండిపోతారు అని చెప్పేసి ఒకటేసారి భోజనాలు కంప్లీట్ చేసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడ అందరం కలిసి తింటున్నాం అనమాట. ఈరోజు వంట వచ్చేసి పన్నీర్ గుత్తి వంకాయ కర్రీ, ఆయిల్ రైస్ అయితే చేసామన్నమాట. నేను అమ్మ ఇద్దరం కలిసి ఫస్ట్ టైం పన్నీర్ గుత్తి వంకాయ కర్రీ అయితే చేసామన్నమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే, అందరైతే చాలా బాగుంది అన్నారు తిన్నాక. ఇంకా మేమైతే ఇక్కడ తినేసి నిమజ్జనంకి అయితే వెళ్తామన్నమాట. ఆటో మాట్లాడుకొని వినాయకుని ఆటోలోనే తీసుకొని వెళ్ళామన్నమాట చెరువు దగ్గరికి. ఇలా వినాయకుని నిమజ్జనం చేయడం కోసం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళడం అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. శరణు గణేశ శరణాలయ్య, శరణు గణేశ శరణాలయ్య, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంకా ఫైనల్గా 5 days మా చేతులతోటి చక్కగా పూజలు అందుకున్న మన బొజ్జ గణపయ్యకైతే కొన్ని క్షణాలు అయితే నిమజ్జనం అయితే అయిపోతుందన్నమాట. ఇంకా మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ వినాయకుని ముందు 5 days పెట్టింటాం కదా అఖండ దీపము, అదైతే చెరువు వరకు వచ్చిందనమాట. గాలికి ఎక్కడ కొండెక్కిపోతుందేమో అని భయపడ్డాం కానీ చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట. చెరువు వరకు అయితే దీపం అలానే